భగవాన్ జన్మదినోత్సవ వేడుకలు భక్తులు శాంతియుతంగా నిర్వహించుకోవాలి. నిజామాబాద్ జిల్లా ప్రజలకు సిపి సాయి చైతన్య సూచన. తెలంగాణలో అసమర్థ అవినీతి ప్రభుత్వం నడుస్తోంది. ఆర్థిక క్రమశిక్షణ లేని జీరో పాలన సాగుతోంది. హైదరాబాద్లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఘనంగా సామాజిక సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పులే జయంతి. కాంగ్రెస్ భవన్లో జ్యోతిరావు పులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, కాంగ్రెస్ నాయకులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షం, పలు ప్రాంతాల్లో తడిసిన వరి ధాన్యం. బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు మహాత్మా జ్యోతిబా పులే. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో జ్యోతిరావు పులే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. బహుజనుల సాధికారతకు ప్రతీకగా పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ప్రతిష్ఠించాలి. హైదరాబాద్లోని మింట్ కాంపౌండ్ వద్ద పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్సీ కవిత. భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం. టికెట్ రిజర్వేషన్ ప్రక్రియను క్రమబద్ధీకరించడమే లక్ష్యంగా తత్కాల్ బుకింగ్స్లో పలు మార్పులు. మన దేశంలో రహదారులను అమెరికా రోడ్ల కంటే సుందరంగా తీర్చిదిద్దుతా కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చింది. 27న ఎలకతుర్తి వరంగల్లో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంబరాలు జయప్రదం చేయండి. డిక్పల్లి బీఆర్ఎస్ కార్యాలయంలో రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. గత కొంతకాలంగా జాతీయ రహదారిపై జరుగుతున్న దారి దోపిడీ దొంగల ముఠా అరెస్ట్. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర. భక్తి శ్రద్ధలతో హనుమాన్ జయంతి ర్యాలీని నిర్వహించుకోవాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రజలకు సూచించారు. కమిషనరేట్ కార్యాలయంలో గురువారం ర్యాలీ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని, ఇతరులకు ఇబ్బంది కలిగించొద్దని పేర్కొన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తే చర్యలుంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో శిక్షణ ఐపీఎస్ సాయి కిరణ్, అదనపు పోలీస్ కమిషనర్ శ్రీనివాసరావు, ఇన్ఛార్జ్ అదనపు డీసీపీ మస్తాన్ అలీ, ఏసీపీ రాజా వెంకటరెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో అసమర్థత, అవినీతి, అసత్య ప్రభుత్వం నడుస్తోందని, ఆర్థిక క్రమశిక్షణ లేని జీరో పాలన కొనసాగుతుందని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. హైదరాబాద్ భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎంపీ అరవింద్ ప్రభుత్వ పరిపాలనా తీరుపై విమర్శలు గుప్పించారు. ఇంద్రమ్మ ఇల్లు, యువ వికాసం, విద్యా భరోసా కార్డు, చేయూత, ఆరోగ్యశ్రీ, ₹1,00,000 తులం బంగారం, ఇలా ఎన్నికల వేళ ఇచ్చిన హామీలన్నీ విస్మరించారు. ఒక్క రోడ్డు వేయలేదు, ఒక్క తూము కట్టలేదు. సీఎం రేవంత్ రెడ్డి గ్రాఫ్ పడిపోతోంది. మాజీ సీఎం కేసీఆర్ పక్కన ఉన్న దొంగలే రేవంత్ రెడ్డి పక్కన ఉన్నారు. రేవంత్ రెడ్డిని కేసీఆర్ జైలులో వేస్తే రేవంత్ కనీసం ప్రయత్నం కూడా చేయడం లేదు. ప్రతిపక్షం ఫామ్ హౌస్లో పడుకుంది. ప్రతిపక్ష పదవి ఎందుకు తీసుకున్నారు? కేసీఆర్ వ్యవస్థను విధ్వంసం చేసి దోచుకు తిన్నారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి భయపెట్టిస్తున్నారు. బుల్డోజర్లు పంపిస్తున్నారు. భాజపా నేతలను తెలంగాణలో కాళ్లు పెట్టనివ్వనని రేవంత్ రెడ్డి అహ్మదాబాద్లో అన్నారు. లేటెస్ట్గా మల్క కొమరయ్య, అంజిరెడ్డి కాళ్లు పెట్టారు. ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేసి ఢిల్లీకి పంపడం తప్పితే అవినీతికి పాల్పడిన కేసీఆర్ కుటుంబం మీద చర్యలు తీసుకోవడం లేదు. రేవంత్ రెడ్డిని మార్చారని అధిష్టానం చూస్తోందని అరవింద్ పేర్కొన్నారు. మరి లక్షల కోట్ల అప్పుని తెలిసినాక ఏంటి కోసం ఇనిగానం వాగ్దానం చదువుతా అన్ని చదువుతా. ఇప్పుడు ఇనిగానం వాగ్దానం ఏంటికి ఇచ్చినాం? ఏ అబద్ధ మాటలు మాట్లాడేసి లంక బిందెలు ఉన్నాయనుకున్నావా? ప్రగతి భవన్లు ఉండవు, సమాధులు ఉంటాయి. దమ్ముంటే పోవాడు. నువ్వు 4 పుస్తకాలు చదువుకున్నావు, నీకే ఇంత ఉంటే 80,000 పుస్తకాలు చదువుకున్నాడు ఆయన. లంక బిందెలు నిలబెట్టుకున్నా తెలియదు ఆయనకి.
మహాలక్ష్మి స్కీము, ఫ్రీ ఆర్టీసీ బస్ ట్రావెల్ ఫర్ ఉమెన్ ఇంప్లిమెంటెడ్. ఇది ఒకటి. గ్యాస్ సిలిండర్ 500 నాట్ ఇంప్లిమెంటెడ్. 2,500 మంత్లీ అసిస్టెన్స్ ఫర్ ఉమెన్ నాట్ ఇంప్లిమెంటెడ్. రైతు భరోసా మార్చి 31 కల్లా పడిపోతాను కదా మొన్న, అది నాట్ ఇంప్లిమెంటెడ్. 500 రూపాయలు ప్యాడీ బోనస్ నాట్ ఇంప్లిమెంటెడ్. 15,000 ఫార్మర్ కి భరోసా, 12,000 లేబరర్ కి, వ్యవసాయ కూలీకి, అది నాట్ ఇంప్లిమెంటెడ్. గృహజ్యోతి 200 యూనిట్లు ఫ్రీ పవర్ అనౌన్స్డ్ బట్ నాట్ ఇంప్లిమెంటెడ్. మళ్ళీ దానికి కథలు పెడతారు. మళ్ళా సొంత ఇల్లుంటే నీకు పైసలు ఉన్నవి, నీ పేరు మీదనే మీటర్ ఉన్నది, నీ పేరు మీద ఇల్లు ఉన్నది, నువ్వు పైసలు ఉన్నవి, నీకు ఇచ్చేది లేదు. సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు వరంగా మారిందని పలువురు లబ్ధిదారులు పేర్కొన్నారు. సీఎంఆర్ఎఫ్ మంజూరు చేయించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డికి లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు. 1వ డివిజన్ ఖానాపూర్లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ లబ్ధిదారులకు 1వ డివిజన్ ఖానాపూర్లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. పెద్దబ్బు ఎర్రన్న 60,000 రూపాయలు, బద్దపోశెట్టి 30,000 రూపాయలు, కోర్వ రమేష్ 36,000 రూపాయలు, పసుపుల లక్ష్మి 17,000 రూపాయలు, కోమటి భాస్కర్ 18,000 రూపాయలు, సంతాజీ ఉషన్న 5,000. దీనికి సహకరించిన మన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డికి, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డికి లబ్ధిదారులందరూ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోర్వ రాజేంద్ర ప్రసాద్, చిన్నబ్బు నర్సారెడ్డి, సాయన్న, గోధుమ మోహన్, బొంశెట్టి శ్రీనివాస్, వడ్ల గంగామోహన్, ఐల నరేందర్, కోర్వ గంగాధర్, సంతాజీ భూమన్న, పసుపుల గోపి, పిట్ల సాయిలు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని 2వ డివిజన్ మాణిక్ బండార్ గ్రామంలో శ్రీ రామాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. నగరంలోని 2వ డివిజన్ మాణిక్ బండార్ గ్రామంలో శ్రీరామ ఆలయం ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం 3 రోజుల నుంచి అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా చివరి రోజైన ఈ రోజు అర్చకులు పురుషోత్తం ధ్వజస్తంభ ప్రతిష్టాపనకు విచ్చేసిన మల్లారం పిట్ల కృష్ణ మహారాజ్ మహిళలచే మంగళహారతులతో స్వామివారికి స్వాగతం పలుకుతూ మొదటగా ధ్వజస్తంభానికి పూజ చేసి 3 రోజులకు చేసుకున్నటువంటి హోమానికి పూర్ణాహుతి నిర్వహించి అనంతరం స్వామివారి ప్రవచనాలు భక్తులకు విన్నవిస్తూ భగవద్గీత గురించి, మన హిందుత్వం గురించి ప్రజలకు తెలియజేస్తూ వారి కరకమలములచే ఘనంగా ప్రతిష్టాపనను చేసుకున్నారు. ధ్వజస్తంభదాత దమ్మాయి శ్రీకాంత్ మరియు హనుమాన్ స్వాముల ఆధ్వర్యంలో ధ్వజస్తంభం ప్రతిష్టాపన ఘనంగా నిర్వహిస్తూ పండితుల మంత్రోచ్చారణల మధ్య ఘనంగా నిర్వహించుకున్నారు. ఇంకా ఇందులో భాగంగా గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తుల సౌకర్యార్థం తీర్థ ప్రసాదాలు అందించి అన్నదానం నిర్వహించారు. సీతారాముల వారి యొక్క కార్యక్రమము, మరి ఈ రామాలయానికి ఒకటి లేదు అన్నట్టుగా కాస్త ఒకటి కూడా ధ్వజస్తంభాన్ని మరి వేదోక్తమైనటువంటి పురుషోత్తమ శర్మ గారితోని ఈ ధ్వజస్తంభ ప్రతిష్ఠ కూడా జరిగింది. మరి ధ్వజము అంటే దేవతకు ప్రీతికరమైనటువంటి మేఘలాలతో కూడినటువంటి ధ్వజస్తంభము. ఈ స్తంభం వల్ల మరి భగవంతుని యొక్క అనుగ్రహం కూడా, ఎవరైనా సరే దేవాలయానికి వచ్చినప్పుడు ధ్వజస్తంభాన్ని స్పర్శించి మరి మూల విరాట్ని దర్శిస్తే మహాపుణ్యం. కాబట్టి మరి ఈ యొక్క మాణిక్ బండార్ గ్రామంలో ఈ యొక్క ధ్వజస్తంభం రామాలయం దగ్గర ప్రతిష్ఠించిన ఈ భక్త బృందము, హనుమాన్ స్వాములు అందరూ కలిసి చేసినటువంటి కార్యం వల్ల మరి ఆనందదాయకంగా జరిగింది. 9, 10, 11 ఈ కార్యక్రమాలు, ధ్వజస్తంభ కార్యక్రమాలు 9వ తారీఖుతో మొదలు గణపతి పూజ, విగ్రహ ఆరాధన, దేవతాహ్వానము, ఈ కార్యక్రమాలన్నీ జరిగిన తర్వాత హోమ కార్యక్రమం కూడా జరుగుతున్నది ప్రతిరోజు. ఈరోజు మహాముఖ్యమైనటువంటి రోజు ధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమము. ఉదయమే 7 గంటలకే ధ్వజస్తంభం నిలబెట్టడం జరిగింది. మరియు దానికి సంబంధించినటువంటి సంస్కారాలు పంతులు గారి ద్వారా చేయిస్తాం ఇప్పుడు. మరియు అదే ప్రకారంగా ఈరోజు కూడా హోమం ఉంటుంది. ఆ హోమానికి సంబంధించి తర్వాత బలి, మన గ్రామ రక్షణ కోసం క్షేత్రపాలక బలి అంటారు దాన్ని. మన దేశంలో రహదారులను అమెరికా రోడ్ల కంటే సుందరంగా తీర్చిదిద్దుతామని కేంద్ర రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. అమెరికా ధనిక దేశం కాబట్టి అక్కడి రోడ్లు బాగా ఉండడం కాదు, అమెరికా రోడ్లు బాగున్నందున అది ధనిక దేశం అయిందని ఓ సందర్భంలో జాన్ ఎఫ్ కెనడీ వ్యాఖ్యానించినట్లు ఆయన పేర్కొన్నారు. రాబోయే 2 ఏళ్లలో దేశంలోని అన్ని జాతీయ రహదారులు అమెరికా కంటే అద్భుతంగా ఉంటాయని హామీ ఇచ్చారు. కేవలం హామీలు ఇవ్వడమే కాదు, వాటిని నెరవేర్చి తీరుతానని పేర్కొన్నారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జాతీయ రహదారుల
రహదారుల బాధ్యతను తనకు అప్పగించారని ఆయన అన్నారు. గత 11 ఏళ్లలో దేశవ్యాప్తంగా అనేక రోడ్లు, ఫ్లైఓవర్లు, వంతెనలు నిర్మించామన్నారు. గత ప్రభుత్వ పాలనలో భారతదేశ రోడ్లపై గుంతలు ఎక్కువగా ఉంటాయని, విదేశీయులు ఎగతాళి చేసేవారని మంత్రి అన్నారు. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుండి రహదారులను సుందరంగా తీర్చిదిద్దడానికి పలు చర్యలు చేపడుతున్నామన్నారు. రాబోయే రోజుల్లో రోడ్డు కనెక్టివిటీ పరంగా భారత్ ప్రపంచంలోని అత్యుత్తమ దేశంగా మారుతుందని పేర్కొన్నారు. నీరు, విద్యుత్, రవాణా, కమ్యూనికేషన్ ఉన్న చోట పరిశ్రమలు, వ్యాపారాలు పెరుగుతాయని, దీనివల్ల ప్రజల జీవితాలు కూడా మారుతాయన్నారు. మధ్యప్రదేశ్ వేగంగా అభివృద్ధి చెందుతోందని నితిన్ గడ్కరీ అన్నారు. పరిశ్రమలు, వ్యాపారాలు ఎక్కడ అభివృద్ధి చెందుతాయో అక్కడ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ఉపాధి ఉన్న చోట పేదరికం, ఆకలి, నిరుద్యోగం మనుగడ సాగించవని పేర్కొన్నారు. రాష్ట్రంలోని జాతీయ రహదారి నెట్వర్క్ను 2 ఏళ్లలో విదేశాల్లోని రోడ్ల కంటే మెరుగ్గా మారుస్తామని అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా చేపట్టిన 3 లక్షల కోట్ల మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులు ఏడాదిలోపు పూర్తవుతాయని తెలిపారు. సామాజిక తత్వవేత్తగా బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు మహాత్మా జ్యోతి బాపులే అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కొనియాడారు. నగరంలోని మహాత్మా జ్యోతిరావు పులే 199వ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో వినాయక్ నగర్ విగ్రహాల పార్క్ వద్ద నిర్వహించిన జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహాత్మా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పులే సామాజిక తత్వవేత్తగా బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయులని కొనియాడారు. మన దేశ ప్రగతి యాత్రలో వెనుకబడ్డానికి, 100 సంవత్సరాలు విదేశీయుల పాలనలో మగ్గడానికి, మూఢాచారాలు ప్రబలడానికి కారణం ప్రజల్లో జ్ఞానం లేకపోవడమే అని గుర్తించి సమాజంలో అందరినీ విద్యావంతులను చేయాలనే విషయంలో శ్రద్ధ వహించకపోవడమేనన్న విషయాన్ని గ్రహించి జ్యోతిరావు పులే తన జీవితమంతా బడుగు బలహీన వర్గాల ప్రజలకు, స్త్రీలకు విద్య నేర్పించడానికి జీవితాన్ని అంకితం చేశారన్నారు. సత్యశోధక్ సమాజ్ ద్వారా సమాజంలో అసమానతలను, మూఢనమ్మకాలను రూపుమాపడానికి పోరాటం చేస్తారన్నారు. జ్ఞానం లేకుంటే గౌరవం లభించదని, శిక్షణ లేకుండే సమాజంలో సంస్కరణ సాధ్యం కాదని, స్త్రీలకు విద్యను అందించాలన్న సంకల్పంతో మొదట తన భార్య సావిత్రిబాయి విద్య నేర్పించి పూణే నగరంలో మొదటిసారిగా బాలికల కోసం ఒక పాఠశాలను ప్రారంభించారని తెలిపారు. ఆంగ్ల ప్రభుత్వం పేద ప్రజల కొరకు ఉచితంగా చదువు చెప్పించే ఏర్పాటు చేసి వారి అజ్ఞానాన్ని, పేదరికాన్ని తొలగించి ప్రజలు సుఖంగా, సంతృప్తిగా జీవించేటట్లు చూసుకోవడం ప్రభుత్వం యొక్క బాధ్యత అని, బ్రిటిష్ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తిచూపిన మహనీయులు పూలే అని అన్నారు. మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు, ఘనమైన నివాళులు అర్పిస్తూ సామాజిక తత్వవేత్త, నిరుపేదల కుటుంబాల్లో ఆశాజ్యోతి నింపిన మహనీయుడు. అనేక 100 సంవత్సరాల విదేశీయుల పరిపాలనలో ఒకవైపు మూఢనమ్మకాలు, ఒకవైపు అనదొక్కే ప్రయత్నాలు చేస్తూ ఉంటే ప్రజలలో చైతన్యం రావాలి, అవేర్నెస్ రావాలి అని అనుకుంటే విద్య దానికి సరైన సమాధానం అని భావించి తన భార్యకు మొట్టమొదటిగా విద్యను అభ్యసించి, మహిళలు విద్యను అభ్యసిస్తే సమాజము అభివృద్ధి చెందుతుంది, ఉన్నత స్థానానికి ఎదిగే అవకాశం ఉంటుందని. బహుజనుల సాధికారతకు ప్రతీకగా పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ప్రతిష్ఠించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహం ఏర్పాటు కోసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేస్తున్న పోరాటానికి సిపిఐఎం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తెలిపారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ బహుజనుల సాధికారతకు ప్రతీకగా పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ప్రతిష్ఠించాలని డిమాండ్ చేశారు. పూలే విగ్రహాన్ని ఏర్పాటు కోసం అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజల మద్దతు కూడగట్టామన్నారు. రిజర్వేషన్లకు 50% పరిమితి అడ్డంకి తొలగిపోయిందని, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలుతో 9 రాష్ట్రాల్లో 50% పైగా రిజర్వేషన్ అమలవుతున్నాయని అన్నారు. కాబట్టి బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లును కేంద్రం ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయాలని కోరారు. తక్షణమే ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. కులగణన వివరాలను గ్రామ పంచాయతీల వారీగా బహిర్గతం చేయాలన్నారు. అనంతరం సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయాలన్న ఎమ్మెల్సీ కవిత ప్రతిపాదన అభినందనీయమన్నారు. తెలంగాణ జాగృతి ఎమ్మెల్సీ కవిత పోరాటానికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. కుల అసమానతలను నిర్మూలించకుండా దేశం అభివృద్ధిలో ముందుకు వెళ్లదని మా నమ్మకమని తెలిపారు. కుల అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన పూలే విగ్రహం అసెంబ్లీలో ఏర్పాటు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కవిత చేసిన డిమాండ్ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కులగణన వివరాలను బహిర్గతం చేయాలన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. అసెంబ్లీలో అంబేద్కర్ గారి విగ్రహం ఉంది, అసెంబ్లీలో గాంధీ గారి విగ్రహం ఉంది, అదే కోవలో అసెంబ్లీలో పూలే గారి విగ్రహం ఉండాలని చెప్పి తెలంగాణ జాగృతి నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు గాంధీ బొమ్మ తర్వాత అంబేద్కర్ విగ్రహం అసెంబ్లీలో పెట్టడానికి 15 సంవత్సరాల క్రింద స్వయంగా నేనే కూర్చొని ఒక 72 గంటలు దీక్ష చేసి ఆ రోజు ఆ విగ్రహాన్ని సాధించుకున్నాం. మళ్ళీ ఇప్పుడు కూడా పూలే గారి విగ్రహాన్ని పెట్టి అందరికీ కూడా మన భారతదేశంలో, మన తెలంగాణలో
బంగారు తెలంగాణ అంటే సామాజిక తెలంగాణతో పాటే బంగారు తెలంగాణ సాధ్యమవుతుంది అనేటటువంటి అంశాలను ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుతూ ప్రభుత్వాన్ని మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ పూలే గారి జయంతి ఉంది. ఈ సందర్భంగా ఖచ్చితంగా మంచి ప్రకటన చేయండి, అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని పెట్టవలసిందిగా డిమాండ్ చేస్తా ఉన్నా. బోధన్ పట్టణంలో హనుమాన్ భక్తులతో సిపి సాయి చైతన్య శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. హనుమాన్ భక్తులకు పలు సూచనలు చేశారు. బోధన్ అప్నా ఫంక్షన్ హాల్లో బోధన్ సబ్ డివిజన్ పోలీసులు హనుమాన్ జయంతిని దృష్టిలో ఉంచుకొని శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా సిపి సాయి చైతన్య పాల్గొని మాట్లాడారు. హనుమాన్ ఉత్సవ కమిటీ సభ్యులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు ఇచ్చారు. శనివారం నిర్వహించబోయే హనుమాన్ జయంతి ర్యాలీ శాంతియుతంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ పోలీసుల సూచనలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమానికి హనుమాన్ భక్తులు, స్వాములు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఏసీపీ శ్రీనివాస్, సిఐలు వెంకటనారాయణ, విజయబాబు, కృష్ణ, చందర్ నాయక్, బోధన్ సబ్ డివిజన్ ఎస్ఐలు పాల్గొన్నారు. గురించి డిస్కస్ చేయడానికి వచ్చిన అందరికీ, మా పౌరులందరికీ, మా ఆఫీసర్స్ అందరికీ, ఇట్లాంటి మీడియా అందరికీ నాకు చిన్న ప్రశ్న క్వశ్చన్ ఉంటుంది. నాకు 2 క్వశ్చన్ తెచ్చుకోండి. ఇలా గట్టిగా కలిసారు కదా, జై శ్రీరామ్, జై హనుమాన్. హనుమాన్ అంటే అర్థం చెప్పండి. అంటే మూర్తిభవించిన ధర్మం ఒకవేళ ఒక రూపం పాటిస్తే ఆయన శ్రీరామ్, ఆయన భక్తుడు ఆత్మకం కోసలేంద్రస్తే అంటాడు. కాబట్టి కోసలేంద్రుడు అంటే ధర్మానికి ఆయన కాదు. అందరూ కూడా మన ధర్మం, తండ్రి ధర్మం అయితే తండ్రి ధర్మం, కొడుకుగా ఉంటే నీ విద్యార్థి ధర్మం, మనం అది ఫాలో, అదే మనం రామభక్తి, అదే మన హనుమంత్. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో శుక్ర శనివారాల్లో వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈ దుర్గాలు వీచే అవకాశం ఉందని పేర్కొంది. సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, భద్రాద్రి, ములుగు, భూపాలపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. శుక్రవారం కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. ఎన్ఆర్ఐ పాలసీ తయారు చేసేందుకు ఏర్పాటు చేసిన సలహా సంఘం సభ్యుడిగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిని నియమించిన సందర్భంగా హైదరాబాద్లో పలువురు కలిసి సన్మానించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ ఎన్ఆర్ఐ పాలసీ తయారు చేసేందుకు ఏర్పాటు చేసిన సలహా సంఘంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడ్డిని గౌరవ సభ్యులుగా నియమించిన సందర్భంగా ఈ సలహా సంఘం చైర్మన్ డాక్టర్ బిఎం వినోద్ కుమార్, ఐఎఫ్ఎస్ సంఘం వైస్ చైర్మన్ మందం భీమరెడ్డి, సభ్యులు డాక్టర్ సిస్టర్ లిజీ జోసెఫ్, చెన్నమనేని శ్రీనివాసరావు, గుగ్గిల రవిగౌడ్ ఈరోజు ఎమ్మెల్యేను హైదరాబాద్లో కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా సభ్యులు గల్ఫ్ ఎన్ఆర్ఐ పాలసీలో పొందుపరచాల్సిన వివిధ అంశాలపై చర్చించారు. గల్ఫ్ ఎన్ఆర్ఐ పాలసీలో ఉండాల్సిన విషయాలు అనగా వీసా, ఇమిగ్రేషన్, ఉద్యోగం, ఆరోగ్యం, పునరావాసం మొదలైన అంశాలపై పూర్తి స్థాయి నోట్ను తయారు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూడా నూతనంగా నియమించబడిన చైర్మన్, వైస్ చైర్మన్ సభ్యులను సన్మానించారు. ఈ దేశంలో కుల వ్యవస్థకు వ్యతిరేకంగా జ్యోతిబాపులే పోరాట స్ఫూర్తితో పోరాడాలని పీడీఎస్యూ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలోని నీలం రామచంద్రయ్య భవన్లో నిజామాబాద్ పీడీఎస్యూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జ్యోతిబాపులే జయంతి సందర్భంగా జ్యోతిబాపులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటిసారిగా స్త్రీ విద్యను ప్రోత్సహించి తన భార్య అయిన సావిత్రిబాయి పూలేకి విద్య నేర్పించి సమాజంలో ఆదర్శప్రాయుడిగా నిలిచాడని, ఈ దేశంలో నిచ్చెన మెట్ల వ్యవస్థగా ఉన్న కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం నిర్వహించారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కార్తిక్, సహాయ కార్యదర్శులు ప్రిన్స్, దేవిక, జిల్లా కమిటీ సభ్యులు మనోజ్, నిఖిల్, రవీందర్, సాయినాథ్, నగర నాయకులు సాయి కిరణ్ రాజు తదితరులు పాల్గొన్నారు.
శుక్రవారం స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల ద్వారా 13 మంది మహిళా సెక్స్ వర్కర్లకు లేబర్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లేబర్ ఆఫీసర్ యోహాన్, స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్దయ్య, అందుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపల్ ఎస్ జ్యోతి, మానసిక దివ్యాంగుల పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి, కోఆర్డినేటర్ డాక్టర్ కిరణ్మయి, స్నేహ టిఐ ప్రాజెక్ట్ మేనేజర్ బాలరాజు, జిఎన్ఎం మౌనిక, కౌన్సిలర్ అన్విత, హెచ్ఆర్జీలు పాల్గొన్నారు. అదేవిధంగా నిన్న ఐడిఓసిలో జరిగిన కార్యక్రమంలో 8 మంది మహిళా సెక్స్ వర్కర్లకు కుట్టు మిషన్లను జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల ద్వారా పంపిణీ చేశారు. 25 సంవత్సరాల క్రితం కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ పుట్టి ప్రజల సేవకు అంకితమై తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. డిచ్పల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మీడియా ముఖంగా మాట్లాడుతూ ఆగమైపోతున్న తెలంగాణను, దిక్కుతోచని స్థితిలో ఉన్న తెలంగాణను, కరెంటు లేక రైతుల విలవిలలాడుతున్న సందర్భంలో, పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక తమ పంటలను దళారులో పాలు చేస్తున్న సందర్భంలో రైతన్నలను ఆదుకోవడానికి తెలంగాణ రైతులకు అండగా ఉండి దగాబడ్డ తెలంగాణ రక్షణ కోసం 14 సంవత్సరాలు మడమ తిప్పని నాయకత్వం తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అలుపెరగని పోరాటం చేశారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం సాధని లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రం సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అన్నారు. రైతులకు ఎకరానికి 10,000 రూపాయల చొప్పున 72,000 కోట్లు ఇచ్చిన ఘనత కేసీఆర్దేనని, దేశంలోనే నెంబర్ 1 స్థానంగా వరిధాన్యం పండించే రాష్ట్రంగా 2 రాష్ట్రాలు 70,000 మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండించారన్నారు. 10 ఏళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసిన ప్రత్యేక పథకాలు కేంద్ర ప్రభుత్వం కూడా కాపీ కొట్టిందని, తలసరి ఆదాయం నెంబర్ 1 స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో 11వ స్థానానికి దిగజార్చిందని, 3వ స్థానం జీడీపీ వృద్ధి రేట్లు ఉంటే 14వ స్థానానికి చేరిందని, అభివృద్ధిలో ఉన్న తెలంగాణను అప్పుల తెలంగాణగా చిత్రీకరిస్తుందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే బీఆర్ఎస్ పార్టీ అని ఈ నినాదంతో ప్రజల గుండెల్లో చేరడానికి గ్రామ గ్రామాన బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రచారం చేసి పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు రెపరెపలాడించారని, 27న చెలో వరంగల్, ఎల్కతుర్తి భారతీయ రాష్ట్ర సమితి వజ్రోత్సవ సభకు భారీ ఎత్తున ప్రజలు తరలి రావాలని, సభంతా గులాబీమయంగా కావాలని ప్రశాంత్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్మోహన్, నల్లవెల్లి సాయిలు, చక్కరికొండ కృష్ణ, ఒడ్డెం నర్సయ్య, నీరెడ్డి పద్మారావు, మాజీ ఎంపీపీలు రమేష్ నాయక్, హనుమంత్ రెడ్డి, డీకొండ శ్రీనివాస్, సీనియర్ నాయకులు ముత్యం రెడ్డి, చింత మహేష్, మొచ్చ శ్రీను, మాజీ సర్పంచ్లు తిరుపతి, నడిపన్న సుందర్, సుధాం రాథోడ్, కోఆప్షన్ నయీం, బుల్లెట్ అక్బర్ ఖాన్, యూసుఫ్, పైసల్ పాషా, సుగేందర్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సిల్వర్ జూబ్లీ ఇయర్, రజతోత్సవ సంబరాలు ఈ సంవత్సర కాలం అంతా చేసుకోవాలని చెప్పి మన పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వారు నిర్ణయం చేసి ఆరంభంగా ఈరోజు ఎల్కతుర్తి వరంగల్లో భారీ బహిరంగ సభను నిర్వహించి ఈ రజతోత్సవ ఉత్సవాల్ని మొదలుపెట్టడం జరుగుతూ ఉన్నది 27వ తారీఖు నాడు. సరిగ్గా 24 సంవత్సరాల క్రితం ఆగమైపోతున్న తెలంగాణ, దిక్కు తోచని తెలంగాణ, కరెంటు కోసం రోడ్ల మీదకి వచ్చినటువంటి తెలంగాణ రైతు, ట్రాన్స్ఫార్మర్లు గాలిపోయి మీటర్లు పేలిపోయి ఆగమైపోయిన తెలంగాణ రైతు ఓ బిందెడు మంచినీళ్ళ కోసం జ్యోతిబాపులే ఆశయాలను సాధించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పేర్కొన్నారు. నిజామాబాద్లోని వినాయక్ నగర్ హనుమాన్ జంక్షన్ వద్ద గల మహాత్మా జ్యోతిబాపులే విగ్రహానికి జిల్లా కలెక్టర్ తాహిర్ బిన్ హమ్దాన్ మరియు టీఎన్జీఓ సభ్యులు పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆశయాలను సాధించాలని ఆయన సూచించిన దారిలో ముందుకెళ్లాలని జిల్లా కలెక్టర్ సూచించారు. మాక్లూర్ మండల కేంద్రంలో గల శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో నవగ్రహ స్థిర యంత్ర విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు ఘనంగా ముగిశాయి. మాక్లూర్ మండల కేంద్రంలో గల శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో నవగ్రహ స్థిర యంత్ర విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలు వైభవంగా ముగిశాయి. 3 రోజుల పాటు ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం గణపతి పూజ, ప్రాతకాల మంటప ఆరాధన, శ్రీ 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 మాధవానంద సరస్వతి కర కమలములచే యంత్ర విగ్రహ స్థిర ప్రతిష్టాపన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ నరేష్, సుధాకర్, శ్రావణ్, సురేందర్ రావు, అర్చకులు సురేష్ శర్మ, రవిశాస్త్రి శర్మ పాల్గొన్నారు. పవన సుత హనుమానికి జై. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత
అజాడ్యం వాక్పటుత్వంచ హనుమాన్ స్మరణాత్ భవేత్. సమస్తమైనటువంటి భక్తులకు ప్రజానికానికి తెలియచేయనిదేమనగా మాక్లూరు గ్రామము మండలం లోపల గత 3 రోజులుగా ఆంజనేయ స్వామి, వీరాంజనేయ స్వామి, వీరభద్రస్వామి, కాలభైరవ స్వామి యొక్క నవగ్రహ యంత్ర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ప్రారంభించుకోవడం జరిగింది. నాగరం నీరుగొండ హనుమాన్ ఆలయంలో పాలబావి వద్ద ఎర్రాప్రగడ చంద్రశేఖర శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. నగర శివార్లోని నాగరంలో గల నీరుగొండ హనుమాన్ ఆలయంలో నేడు శుక్రవారం వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా చంద్రశేఖర్ శర్మ ఆధ్వర్యంలో పాలబావి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. విశిష్ట అతిథులుగా విచ్చేసిన మాణిక్ భవన్ అధ్యక్షులు ధన్పాల్ శ్రీనివాస్, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొండా వీరశేఖర్ గుప్తా చేతుల మీదుగా ధ్వజారోహణం, అఖండ దీపారాధన చేశారు. మరికొందరు దంపతులతో పుణ్యవచనం చేయించి కొండా వీరశేఖర్ గుప్తా దంపతులతో ఆంజనేయ స్వామికి అభిషేకం మరియు తమలపాకులతో పూజలు చేశారు. తదుపరి పుణ్య దంపతులతో మన్యుసూక్త యజ్ఞ కార్యక్రమం నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేశారు. శనివారం జరగబోయే హనుమాన్ జన్మోత్సవ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ కార్యవర్గం కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు భీమనేతి భూమయ్య, ఉపాధ్యక్షులు పెద్ది సాయిబాబా, ప్రధాన కార్యదర్శి బద్దం గంగా కిషన్, కోశాధికారి కర్నాల సుధాకర్, ఆలయ అర్చకులు లక్పతి వెంకటేశ్వర శర్మ, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ పట్టణంలోని నాగారం గ్రామంలో నీరుగొండ హనుమాన్ గత కొన్నేళ్లుగా ఇక్కడ ప్రసిద్ధి చెందింది. మా చిన్ననాటి నుండి కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడున్న కార్యవర్గం దాదాపు ఒక 25 సంవత్సరాల నుండి చాలా చక్కగా హనుమాన్ జయంతి కార్యక్రమం చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. ఆ కార్యవర్గానికి అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అంటరానితనానికి కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు మహాత్మా జ్యోతి పూలే అని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ కొనియాడారు. సామాజిక సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా జిల్లా నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు నోడా చైర్మన్ కేశవేణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే సమాజంలో అంటరానితనానికి కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వ్యక్తి అని, కుల వ్యవస్థను నిర్మూలించి అందరికీ సమాన హక్కులు కల్పించే విధంగా ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లారని, అదేవిధంగా మహిళలకు విద్యలో ప్రాధాన్యం కల్పించి సమాజంలో మహిళలకు హక్కులు కల్పించే విధంగా జ్యోతిరావు పూలే, ఆయన భార్య సావిత్రిబాయి పూలే కృషి చేయడం జరిగిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడుతూనే ఉంటుందని, రాహుల్ గాంధీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి అందులో భాగంగా బీసీ కులగణన చేసి అన్ని వర్గాలకు జనాభాను తగ్గట్టు రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన చేసి బీసీలకు 42% రిజర్వేషన్ పెంచడం జరిగిందని ఆయన అన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడుగా మహేష్ కుమార్ గౌడ్ అణగారిన వర్గాలను ఏకం చేస్తూ వారికి హక్కులను కల్పిస్తూ వారి పక్షాన నిలుస్తూ ముందుకు వెళ్తున్నారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశవేణు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే సామాజిక సంస్కర్తగా సమాజంలో అంటరానితనాన్ని, కుల వ్యవస్థను నిర్మూలించే విధంగా కృషి చేశారని, అందరికీ సమాన హక్కులు కల్పించే విధంగా పోరాడిన వ్యక్తి అని ఆయన అన్నారు. అదేవిధంగా మహిళలకు విద్యను కల్పించి సమాజంలో కుటుంబంలో వారి ప్రాధాన్యతను పెంచిన గొప్ప వ్యక్తి అని మరొకసారి జ్యోతిరావు పూలేకి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, రాష్ట్ర ప్రచార కమిటీ మెంబర్ జావేద్ అక్రమ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, రాష్ట్ర ఎన్ఎస్ఏ ప్రధాన కార్యదర్శి వేణురాజ్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు రాజా నరేందర్ గౌడ్, జిల్లా సేవాదళ అధ్యక్షులు సంతోష్, పోల ఉషా, ఎస్ఎస్ఎల్ వినయ్, లవంగ ప్రమోద్, మహేందర్, శోభన్, ఆడే ప్రవీణ్, నరేందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు మీ అందరికీ జ్యోతిరావు పూలే గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం. మన పార్టీ కార్యాలయంలో కేశవేణు గారి అధ్యక్షతన ఈరోజు జరుగుతున్నటువంటి మనం పండుగను రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రభుత్వ పరంగా అధికారికంగా జరుపుకుంటున్నటువంటి కార్యక్రమంలో ఉదయమే మనం జ్యోతిరావు పూలే గారి వారి స్టాచ్యూకు పూలదండ వేసి ఘనంగా నివాళులర్పించి నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు సీనియర్ న్యాయవాది గడుగు గంగాధర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో సీనియర్ న్యాయవాది రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ రిజర్వేషన్ ప్రక్రియను క్రమబద్ధీకరించడమే లక్ష్యంగా తత్కాల్ టికెట్స్ బుకింగ్లో పలు మార్పులు చేసింది. రైల్వే టికెట్ కొత్త రూల్స్ ఏప్రిల్ 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. అత్యవసర సమయాల్లో ప్రయాణించాలనుకునే వారి కోసం ఐఆర్సీటీసీ తత్కాల్ టికెట్లను ప్రవేశపెట్టింది. తత్కాల్ టికెట్లు రైలు ప్రయాణ తేదీకి ఒకరోజు ముందు లభిస్తాయి. ఏసీ తరగతులకైతే ప్రతిరోజు ఉదయం 10 గంటలకు, నాన్ ఏసీ క్లాసులకైతే ఉదయం 11 గంటలకు బుకింగ్ మొదలవుతుంది. ఈ విధానంలో లక్షలాది మంది ప్రయాణికులు ప్రయోజనం పొందుతున్నారు. అయితే తత్కాల్ సిస్టమ్ ఏజెంట్ దుర్వినియోగం, సాంకేతిక లోపాలు, డిమాండ్ సరఫరా అంతరాయాల కారణంగా పలు సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఐఆర్సీటీసీ టికెట్ బుకింగ్ టైమింగ్స్, క్యాన్సిలేషన్ విధానం, చెల్లింపు విధానం సహా పలు అంశాల్లో మార్పులు చేసింది. ఏప్రిల్ 15 నుంచి కూడా తత్కాల్ టికెట్ బుకింగ్స్ ఒకరోజు ముందుగానే చేసుకోవాలి. అయితే ఏసీ క్లాస్ బుకింగ్ ఉదయం 11 గంటలకు, నాన్ ఏసీ స్లీపర్ బుకింగ్ మధ్యాహ్నం 12 గంటలకు, ప్రీమియం తత్కాల్ బుకింగ్ ఉదయం 10:30 మొదలవుతాయి. ఇక చెల్లింపు గడువు 3 నిమిషాల నుంచి 5 నిమిషాలకు పెరిగింది. నిజామాబాద్ బార్ అసోసియేషన్లో మహాత్మా జ్యోతి బాపులే చిత్రపటానికి గడుగు గంగాధర్, దయాకర్ గౌడ్ పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈరోజు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతి బాపులే జయంతి కార్యక్రమాన్ని జిల్లా కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. అధ్యక్షులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అధ్యక్షులు మాట్లాడుతూ పూలే అనేకమైనటువంటి సంస్కరణలను తీసుకువచ్చి మనుషుల్లో సమానత్వాన్ని పెంపొందించాలని సత్యశోధక్ సంస్థ ద్వారా అనేక విద్యాలయాలు ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాలకు విద్యను అందించినటువంటి మహనీయుడు పూలే అని ప్రతి ఒక్కరూ ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన ఆలోచన విధానంతో ముందుకు వెళ్లాలని, నేను కాదు నా సమాజం అనే ఆలోచనతో నడవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ సభ్యులు రాజేందర్ రెడ్డి, న్యాయవాదులు వసంతరావు, ఆర్ రాజలింగం, గోవర్ధన్, పేదం రాజు, కవితారెడ్డి, అంజలి, లిల్లీ, కిరణ్ కుమార్, విఘ్నేష్, వెంకటేష్, విశ్వాక్సేన్ తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ అయ్యప్ప ఆలయంలో అయ్యప్ప జన్మదిన ఉత్తర నక్షత్రాన్ని ఘనంగా నిర్వహించారు. బాల్కొండ అయ్యప్ప ఆలయంలో గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వాములకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. తదనంతరం స్థానిక మాజీ వార్డు మెంబర్ గాండ్ల రాజేష్ అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప ఆలయ కమిటీ చైర్మన్ చౌటి కిషన్, ఆలయ పూజారి గణేష్ జోషి, మెడికల్ నరేందర్, లింగగౌడ్, అంబటి నవీన్, తౌటు గంగాధర్, జాపు సాయినాథ్, శ్రీకర్, యాదగిరి, జనార్దన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని సుభాష్ నగర్లో గల అయ్యప్ప ఆలయంలో అయ్యప్ప జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని సుభాష్ నగర్లో గల అయ్యప్ప ఆలయంలో శుక్రవారం అయ్యప్ప జన్మదినం సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్న వితరణ చేశారు. అనంతరం ఆలయ అర్చకులు గుండయ్య స్వామి మాట్లాడుతూ ప్రతి ఏడులాగే ఈ ఏడు అయ్యప్ప జన్మదినం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించామన్నారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారని తెలిపారు. స్వామియే శరణమయ్యప్ప. ఇందూరు ప్రజలకు, ఇందూరు భక్తులకు అందరికీ, స్వాములకు, గురుస్వాములకు అందరికీ కూడా స్వామి శరణం. నేడు మన ఇందూరు నగరంలో ఉన్నటువంటి అయ్యప్ప దేవాలయము 1995లో ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. నాటి నుంచి నేటి వరకు కేరళ సాంప్రదాయానుసారంగా అక్కడ జరిగేటటువంటి ఉత్సవాలన్నీ కూడా మనము యథాతథంగా జరిపించుతూ ఉన్నాము స్వామి దయతోటి. కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మీడియా సమావేశం నిర్వహించారు. అంతర్రాష్ట్ర పార్టీ దొంగల ముఠాను అరెస్టు చేశామన్నారు. గత కొంతకాలంగా జాతీయ రహదారిపై జరుగుతున్న దారి దోపిడీలకు పాల్పడ్డ దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. ఈ ముఠాలో 11 మంది దొంగలు ఉన్నట్లు వెల్లడించారు. ఇందులో 7గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించనున్నట్లు వెల్లడించారు. పరారీలో ఉన్న మరో 3 నిందితులను పట్టుకునేందుకు టీంలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. నిందితుల వద్ద నుండి 6 మొబైల్ ఫోన్లు, 2 ల్యాప్టాప్లు, 4 కత్తులు, 2 రాళ్లు, 2 టార్చ్ బ్యాటరీలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. గత 5 ఏళ్లుగా పార్టీ గ్యాంగ్ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడించారు. మెదక్ జిల్లా కేంద్రంగా డేరాలు ఏర్పాటు చేసుకుని దారి దోపిడీలకు పాల్పడుతున్నారన్నారు. పగలు సమయంలో చిరు వ్యాపారాలు చేస్తున్నట్లు నటిస్తూ రాత్రి సమయంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న వాహనదారులే లక్ష్యంగా చేసుకుని దారి దోపిడీలకు దొంగలు పాల్పడుతున్నారన్నారు. టీంని డెప్లాయ్ చేసుకుని వాళ్ళతో చేస్తే మళ్ళీ ఏదైనా స్ట్రైక్ చేస్తుంటే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అండ్ వాళ్ళని ఆరా తీస్తే దీంట్లో సుమారుగా మనకు ఇప్పటివరకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 11 మంది ఈ గ్యాంగ్ సభ్యులు. అందులో 7 మంది మనం ఇప్పటికీ అరెస్ట్ చేసాము. ఇంకో 4 వ్యక్తుల ఇన్ఫర్మేషన్ ఇంకా మనం వర్కౌట్ చేస్తూ ఉన్నాము. సో ఈ గ్యాంగ్ సభ్యులు అంతా కూడా వీళ్ళు ఏదైనా ఏరియాలో పోయినప్పుడు అక్కడ ఈ బ్లూ కలర్ టర్బన్ షీట్స్ తోటి డేరా వేసుకుంటారు. డేరా వేసుకుని పగలంతా వీళ్ళు పూసలు అమ్మడము, కార్పెట్స్ అమ్మడము, మ్యాట్స్ అమ్మడము, ఇటువంటి పనులు. అండ్ రాత్రి పూట వీళ్ళు గ్యాంగ్గా ఫామ్ చేసుకొని కొంతమంది వెహికల్స్ వస్తున్నాయా రావట్లేదా అని అబ్జర్వేషన్ పెట్టుకొని వీళ్ళు దాన్ని గ్లాస్ని బ్రేక్ ఓపెన్ చేయడము అండ్ అందులో ఉన్న వ్యక్తుల్ని బెదిరించి వాళ్ళ దగ్గర అమౌంట్ కానీ లేకపోతే మొబైల్ ఫోన్స్ కానీ
ఇంకేమైనా వాల్యుబుల్ థింగ్స్ ఉంటే తీసుకోవడం లాంటివి చేసుకుంటాం. సో ఇది మనకు మొత్తం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత లాస్ట్ ఇయర్ కూడా సుమారు 3 కేసులు రిపోర్ట్ అయినట్టుగా తెలిసింది మనకి. అండ్ అదేవిధంగా మనకి ఇప్పుడు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అబ్దుల్లాపూర్ మెట్రో, హెచ్పల్లిలో అండ్ ఆర్మూర్లో కూడా వీళ్ళు అఫెన్స్ చేసినట్టుగా. మోర్తాడ్ మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పులే జయంతిని ఘనంగా నిర్వహించారు. మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యాల రాములు జ్యోతిరావు పులేకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు ఆధ్వర్యంలో జ్యోతిరావు పులే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పులే చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎన్డీసీసీపీ డైరెక్టర్ మోత్కు బొమ్మన్న, తాజా మాజీ ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, ఏఎంసీ డైరెక్టర్లు రంజిత్, మహిపాల్, నవీద్ తదితరులు పాల్గొన్నారు. సమాజంలో వివక్షత, అంటరానితనం, అణచివేత విధానాలకు వ్యతిరేకంగా పోరాటమే పూలేకి నివాళి అని సిపిఎం నాయకులు కొనియాడారు. సామాజిక ఉద్యమకారుడు జ్యోతి బాపులే 198వ జయంతి సందర్భంగా ఈరోజు పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ అప్పటికే సమాజంలో సామాజిక వివక్షత, అంటరానితనం, అణచివేత, బలహీన వర్గాల పట్ల అత్యంత దుర్మార్గంగా కొనసాగుతుందని, దీనికి వ్యతిరేకంగా అణగారిన వర్గాల ప్రజలను సమీకరించి ఆందోళనలు చేసి అగ్రవర్ణాల వారిని ఎదురించి బలహీన వర్గాలకు అండగా నిలిచారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో చదువు ముఖ్యమని, అందుకే బలహీన వర్గాల పిల్లలు చదువుకు పాఠశాలలు ప్రారంభించారు. మహిళలు చదువుకునే కొరకు తన భార్యను చదువు నేర్పి వారికి చదువు చెప్పించిన విషయం తెలిసిందే. కానీ నేటి పాలకులు మనువాద సిద్ధాంతం అమలు చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పీఎం జిల్లా కార్యవర్గ సభ్యురాలు నూర్జహాన్, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, నాయకులు అనిత మరియు సతీష్, అంజయ్య రాజు తదితరులు పాల్గొన్నారు. సామాజిక ఉద్యమకారుడిగా వచ్చినటువంటి జ్యోతిబా పూలే గారు అనేక సంఘ సంస్కరణల ద్వారా అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి వివక్షత, అణచివేత పోవాలంటే ఏదైతే భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో అన్ని వర్గాలకు సముచిత గౌరవం దక్కాలనేటువంటి ఆలోచనతో వివిధ వర్గాల ప్రజల్ని ఏకం చేసి సామాజిక ఉద్యమాలు నిర్వహించినటువంటి పరిస్థితి ఉన్నది. దాని కొనసాగింపుగానే ఈ దేశంలో నాగరం గోశాల వద్ద 13 ఏళ్ల బాలికను హింసించి ఆసుపత్రి పాలు చేసిన సవితి తల్లి రిజ్వానా బేగం, తండ్రి షేక్ హుసేన్లను శిక్షించాలని ఐద్వా నాయకులు డిమాండ్ చేశారు. ఐద్వా నాయకులు 5వ టౌన్ ఎస్ఐకి మెమోరెండం అందజేశారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత మాట్లాడుతూ నాగరం ఏరియా 11వ డివిజన్ పూర్తిగా హింసాత్మకంగా మారిందని, ఇక్కడ గంజాయి అమ్మేవాళ్ళు, మర్డర్లు చేసేవాళ్ళు, ఇతర జిల్లాల నుంచి చిన్నపిల్లల్ని తీసుకొచ్చి భిక్షాటన చేయించేవాళ్ళు, అమాయక ప్రజలను ఓనర్లకు సంబంధం లేకుండానే కిరాయిలు వసూలు చేస్తూ మంచినీటి పేరు మీద డబ్బులు వసూలు చేస్తూ మేము కమిటీ సభ్యులమని చెబుతూ ఒక రకమైన హింసకు గురి చేస్తూ మేమేం చేసినా మమ్మల్ని అడిగేవారే లేరని అరాచకాలకు పాల్పడుతున్నారన్నారు. వీరిని అరికట్టే విధంగా 5th టౌన్ ఎస్ఐకు ఈ ప్రాంతంపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని, ఇలాంటివి ఏవి జరగకుండా అరాచకాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని వారికి సరైన గుణపాఠం చెప్పాలని ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత డిమాండ్ చేశారు. లేదంటే హింసకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర నాయకురాలు శ్రీదేవి, స్థానికులు శోభా, దులన్, హైమది, ఫరానా, పోతుజా తదితరులు పాల్గొన్నారు. నేహ వాళ్ళ అమ్మ చనిపోయి దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది. ఆయన రెండో భార్యను చేసుకోవడం వల్ల ఆ పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కూడా ఆ అమ్మాయిని చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఇక్కడ బస్తీ వాసులు చెప్తా ఉన్నారు. నిన్న రాత్రి అన్ని న్యూస్ ఛానల్లో రావడం జరిగింది. అయితే మెయిన్గా ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంది, అందరికీ స్ప్రెడ్ కాకపోవడానికి కారణం ఏంది అని అంటే అది ఉర్దూ ఛానల్లో మాత్రమే వచ్చింది ఆ న్యూస్, కాబట్టి ఎక్కువగా స్ప్రెడ్ కాలేదు. ఆ అమ్మాయిని చిత్రహింసకు గురి చేసి 4 రోజుల క్రితం ఉదయం 5 గంటల నుంచి నైట్ వరకు ఆ అమ్మాయిని కొడుతూనే ఉన్నదని. ప్రభుత్వ పాలిటెక్నిక్ లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయంలో ఏవో ప్రశాంత్కు పాలిటెక్నిక్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏవో సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా నందిపేట కేంద్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్లో 14 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులను తొలగించారు. సమస్యను పరిష్కారం చేయకుంటే పోరాటాలను ఉధృతం చేస్తామని, పాలిటెక్నిక్ వద్ద టెంట్ వేసి అక్కడే నిరసన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భూదేవి, హనుమంత్ దాస్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 6 సంవత్సరాల నుంచి పాలిటెక్నిక్ కార్మికులు విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఏవో గారు వచ్చి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. విధుల నుంచి తొలగించిన కార్మికులకు వెంటనే విధుల్లోకి తీసుకోవాలనేది సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో ఏవో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సానుకూలంగా స్పందించారు. విధుల్లోకి తీసుకునే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
మహాత్మా జ్యోతిరావు పులే ఆశయాలతో మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేద్దామని సిఐటియు నాయకులు కోరారు. మహాత్మా జ్యోతిరావు పులే 198వ జయంతిని సిఐటియు ఆధ్వర్యంలో సిఐటియు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పులే ఒక గొప్ప సామాజిక న్యాయ సంఘ సంస్కర్త, కుల వివక్షతపై పోరాడిన గొప్ప మేధావి, వెనుకబడిన వర్గాల కోసం పోరాడిన గొప్ప మహనీయుడు అని అన్నారు. ఆయన స్ఫూర్తితో మే 20న దేశవ్యాప్తంగా కార్మిక సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని, వాటిని తక్షణమే రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని, కార్మిక చట్టాలను రక్షించుకోవాలని, కార్మికులకు కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు, 8 గంటల పని దినాలను అమలుపరచాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలను, పని భద్రత కల్పించాలని పలు డిమాండ్లతో ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో సుకన్య, రేణుక, శోభ, సిహెచ్ నర్స్ రేణుక, రాధా, శైలజ తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పులే 198వ జయంతిని ఘనంగా నిర్వహించారు. మహాత్మా జ్యోతిరావు పులే 198వ జయంతిని ఘనంగా నిర్వహించారు. జ్యోతిరావు పులే ప్రముఖ సామాజికవేత్త, సంఘ సంస్కర్త, కుల వివక్షపై పోరాడిన యోధుడు, వెనుకబడిన వర్గాల కోసం కృషి చేసిన మహనీయుడు, దేశంలో అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళా ఉద్ధరణకు కృషి చేసిన మహనీయుడు, భవిష్యత్తు తరాలకు స్ఫూర్తి ప్రదాత అని అన్నారు. మరి ఆ రోజుల్లో దేశంలో మహిళలకు చదువు లేదు. పూలే మహిళల కోసం మహిళా పాఠశాల స్థాపించి వారు చదువుకోవాలని వారికి పట్టుబట్టి మరీ చదివించిన వ్యక్తి జ్యోతిరావు పులే అని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల కోసమే కాకుండా అనగారిన వర్గాల కులాల కోసం పోరాడిన యోధుడు అన్నారు. ఈ కార్యక్రమంలో గడల ప్రసాద్, ఈశ్వర్, రవి, దొనకంటి నర్సయ్య, బుదిరేస్వామి, జేజే నర్సయ్య, అనంతరావు, గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. కుల వివక్షతో పాటు ముఖ్యంగా స్త్రీలకు విద్యను అందించే గొప్ప కార్యక్రమాన్ని చేపట్టినటువంటి గొప్ప సంఘ సంస్కర్త మరి పూలే గారు. మరి మహిళల కోసం వారు పాఠశాలలను ప్రారంభించి మరి ఆ పాఠశాలల ద్వారా మహిళలకు చదువును చెప్పి ఈ సమాజంలో మహిళలు అన్ని రంగంలో ముందుంచే దానికి ముఖ్య కారకులు ఎవరు అంటే పూలే గారు అని చెప్పుకోక తప్పదు. మరి అంత గొప్ప మహనీయుడికి మరి రాష్ట్ర ప్రభుత్వం మరి సెలవు దినాన్ని ప్రకటించాలని మేము భీమ్గల్ మండల పక్షాన మరి అన్ని బడుగు బలహీనాల పక్షాన మేము డిమాండ్ చేస్తాం. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో మహాత్మా జ్యోతిబా పులే 199వ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ నాయకులు, అంబేద్కర్ సంఘం నాయకులు, సభ్యులు జ్యోతిరావు పులే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. మాజీ ఎంపీపీ మానేటి నాగభూషణం, మాజీ ఎంపీటీసీ రామరాజు గౌడ్, గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షుడు శరత్, అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పులే సంఘాల అధ్యక్షుడు చంద్రముని, నాయకులు షేక్ రహీముద్దీన్, ప్రసాద్, రమాకాంత్, రవీందర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు, విలేజ్ అధ్యక్షుడు శరత్ గారికి మరియు మాజీ సర్పంచ్ నాగభూషణం గారికి మరియు ఎంపీటీసీ గారికి, ఎంపీటీసీ రామరాజు గౌడ్ గారికి ఏదైతే చదువు గురించి మన వెనుకబడే కులాలకు చదువు అప్పుడు తెలియదు, వాళ్ళకు కోసం ఎంతో కృషి చేశారు. గర్భిణీలు, బాలింతలు పోషకాహారం తీసుకోవాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారిని రసూల్ బి సూచించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం వినాయక్ నగర్ కమ్యూనిటీ హాల్ నందు పోషణ పక్షోత్సవం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమాధికారిని ఎస్కే రసూల్ బి పాల్గొని పోషకాహారంపై అవగాహన కల్పించారు. గర్భవతులకు మంచి పోషకాహారం తీసుకొని ప్రతి నెల బరువు పెరిగేలా మంచి పోషకాహారం తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ సౌందర్య, సూపర్వైజర్లు స్వర్ణలత, వినోద, అంగన్వాడీ టీచర్లు, గర్భవతులు, కాలనీవాసులు పాల్గొన్నారు. అలాగే కిషోర బాలికలకు రక్త పరీక్షలు నిర్వహించడం జరిగింది. సామూహిక శ్రీమంతాలు, అన్నప్రాసన కూడా నిర్వహించారు. ఇవాళ మాకు పోషణ పక్షంలో భాగంగా మనకు ప్రభుత్వము 8వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు పోషణ పక్షం అంటే 15 days ఈ కార్యక్రమం మొదలెట్టాము. అయితే 8వ తేదీ నుంచి మేము మొత్తం ఫస్ట్ ఒక కన్వర్జెన్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము. మా డిపార్ట్మెంట్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, హెల్త్ డిపార్ట్మెంట్ కలిపి ఆ కన్వర్జెన్స్ మీటింగ్ తర్వాత మనకి 7వ తారీఖు నుంచి ఆర్బీఎస్కే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకి, చిన్నపిల్లల 6 ఏళ్ల లోపు పిల్లలకి కంటి పరీక్షలు చేస్తున్నారు. నగరంలోని నీలకంఠేశ్వర ఆలయం వద్ద శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
నగరంలోని నీలకంఠేశ్వరాలయం ఎదుట సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఏ హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ప్రతి ఏడులాగే ఈ ఏడు సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. నగర ప్రజలు ఈ చలివేంద్రాన్ని ఎండ వేడిమి నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు. సత్యసాయి సేవా సంస్థలు నిజామాబాద్ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సమితి నామదావాడ తరపున చలివేంద్రం ప్రతి సంవత్సరం ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాదాపుగా 14 ఇయర్స్ నుంచి మనం ఇక్కడ ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాము. దీంట్లో మెయిన్ విశిష్టత ఏంటంటే మినరల్ వాటర్ సప్లై చేస్తాము, ప్లస్ స్వామి నామాన్ని జపిస్తూ అందరికీ కూడా నీళ్ళు అందజేస్తాము, చల్లటి నీళ్ళు. దీంట్లో ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు జన్ సేవాదల్ సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. 1 గంట నుంచి 5 గంటల వరకు మహిళలు, అప్పుడప్పుడు మార్నింగ్ మహిళలు, ఈవినింగ్ జెంట్స్ రావడం జరుగుతుంది. సో అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనాలి. ఉమ్మడి జిల్లాలో పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం కురిసిన అకాల వర్షం అన్నదాతలను ఆగమాగం చేసింది. గురువారం తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశాన్ని నల్లని మబ్బులు కమ్మేశాయి. అకాల వర్షం భయంతో రైతులంతా కల్లాలకు పరుగులు తీశారు. ఆరబోసిన వడ్లు తడవకుండా కుప్పలపై టార్పాలిన్లు కప్పారు. బోధన్, సాలూరా, పొతంగల్ రేంజల్, నవీపేట, నందిపేట్, డొంకేశ్వర్ మండలాల్లో స్వల్పంగా వర్షం కురిసింది. బలమైన గాలులకు టార్పాలిన్లు ఎగిరిపోయాయి. బోధన్, సాలూరా మండలాల్లో చిరుజల్లులు కురిశాయి. దీంతో ధాన్యం స్వల్పంగా తడిసింది. ఆరబెట్టిన ధాన్యాన్ని కుప్పలుగా పోసి టార్పాలిన్లు కప్పేందుకు అవస్థలు పడ్డారు. ఎడపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో వడగళ్ల వాన కురిసింది. వేగంగా వీచిన గాలులకు విద్యుత్ స్తంభాలు విరిగి పడ్డాయి. వర్షంతో అనేక చోట్ల ధాన్యం తడిసిపోయింది. రేంజల్ మండలంలో అరగంట పాటు వాన దంచి కొట్టింది. కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. ధాన్యం రాశుల చుట్టూ చేరిన నీటిని తొలగించేందుకు రైతులు ఇబ్బంది పడ్డారు. నీలా గ్రామంలో వడగళ్ల వర్షం కురిసింది. ముప్కాల్ మండల పరిధిలో బుధవారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దైంది. గాలివాన బీభత్సానికి రోడ్లపై కళ్ళాల్లో ఆరబెట్టిన ధాన్యం పూర్తిగా తడిసింది. ఎడపల్లిలో అకాల వర్షం కారణంగా వరి పంట తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షాల కారణంగా వరి ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈదురు గాలులతో కూడిన రాళ్ల వర్షం కురవడంతో రహదారులపై చెట్లు పడిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గ్రామాల్లో చెట్లు కరెంటు తీగలపై పడడంతో రాత్రి కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఎడపల్లి, అంబం, ఏఆర్పీ క్యాంప్, బ్రహ్మనపల్లి, జైతాపూర్, ఎంఎస్సీ ఫోరం గ్రామాల్లో కరెంటు సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా గ్రామాల్లో చాలా చోట్ల వరి పంటను ఆరబెడుతున్నారు. అకాల వర్షం కురిసి వరి ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. గ్రామంలో 3 రోజుల పాటుగా మేము ఎండలో వడ్లను ఎండబెట్టుకున్నాము. ఎండబెట్టుకున్న తర్వాత కుప్ప చేసుకున్న తర్వాత ఒక్కసారిగా చిందర విందరంగా గాలి, దుమ్ము, దుమారం వచ్చి వానలు ఘోరంగా పడి రాళ్ళ వర్షం వచ్చి చిందర విందరంగా వడ్లు అయిపోయినాయి. తడిసి మొత్తం ముద్దయిపోయింది. వెంటనే దీన్ని ప్రభుత్వం స్పందించి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. బాల్కొండ మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం సొసైటీ చైర్మన్ సూరజ్ రెడ్డి ప్రారంభించారు. బాల్కొండ సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు సొసైటీ చైర్మన్ సూరజ్ రెడ్డి తెలిపారు. మండల వ్యవసాయ అధికారి లావణ్య, సొసైటీ కార్యదర్శి మోహిత్ పాషా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరికొన్ని మండలాల వార్తలు. వరిధాన్యం కొనుగోలు కాటా మామిడిపల్లి గ్రామంలో రాజీవ్ గాంధీ పంచాయత్ రాజ్ జిల్లా అధ్యక్షులు ఏనుగంటి గంగాధర్ గౌడ్ సొసైటీ డైరెక్టర్ కోమకుల అశోక్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు నక్కల నవీన్, పీర్ సింగ్ నాయక్, డైవర్ భూమయ్య, లింగన్న, వడ్ల చరణ్, భూపతి రవి, భోజేందర్, రామచంద్ర శ్రీనివాస్, హరిచంద్ కర్రెన్న, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మారుతి మందిరం బోధన్ 3 రోజుల బ్రహ్మోత్సవ కార్యక్రమం ఈ రోజు ప్రారంభమై శనివారం 12వ తేదీ వరకు నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో ఈరోజు మహాకలశ స్థాపన, సర్వతో బ్రహ్మాది మండల దేవత, మాత్రిక, నవగ్రహ, హనుమ దేవత, పంచామృత మహాపూజ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్షులు గుండెడి శంకర్, రేఖా, ధర్మపత్ని, కార్యనిర్వాహక అధికారి నాయక్ రాములు, ఆలయ అర్చకులు ప్రవీణ్ మహారాజ్, హనుమాన్ భక్తుడు రాజశేఖర్, ధర్మకర్త కిరణ్, మాదప్ప శంకర్ మరియు హనుమాన్ భక్తులు పాల్గొన్నారు. మరి ఇప్పుడే తెల్లవారుజామున మహా అభిషేకం స్వామివారికి, ఆ తర్వాత కుంభస్థాపన, సర్వతో బ్రహ్మాది దేవత, పుణ్యాచరము, మాత్రిక, నవగ్రహ, ఇవన్నీ కూడా పూజలు నిర్వహించారు. మండలాల వార్త స్పాట్ న్యూస్ 314. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరపున పంచాయత్ రాజ్ జిల్లా అధ్యక్షులు ఏనుగంటి గంగాధర్ గౌడ్ ఆధ్వర్యంలో మామిడిపల్లి అమ్మాయి ప్రీతిరాజ్కి రెజ్లింగ్ ఛాంపియన్ నేషనల్ అవకాశం లభించినందుకు పార్టీ తరపున చిన్న పారితోషికంగా 10,000 రూపాయలను ఆర్థిక సాయం అందజేశారు. ఇంకా ముందు ఎన్నో విజయాలు సాధించాలని కోరారు.
ఏప్రిల్ 11, 2025న తాలారాంపూర్ గ్రామాన్ని సందర్శించిన వాస్తవ సేకరణ కమిటీ సిపిఐఎంఎల్ మాస్లెన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ కార్యదర్శి వి ప్రభాకర్, ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవరం, అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్ సురేష్, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కిషన్, కమర్పల్లి పార్టీ మండల కార్యదర్శి అశోక్, పిఓడబ్ల్యూ జిల్లా ఉపాధ్యక్షురాలు వి సత్యక్క, పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు ఎం నరేందర్, అఖిల భారత ఐక్య రైతు సంఘ డివిజన్ నాయకులు వి బాలయ్యలతో కూడిన వాస్తవ సేకరణ కమిటీ బాధితుల్ని, వీడీసీ సభ్యుల్ని, పూజారి కుటుంబ సభ్యురాల్ని కలిసి సమాచారాన్ని సేకరించారు. సుమారుగా 50 గీతా కార్మిక కుటుంబాలకు సాంఘిక బహిష్కరణ గురైందని, అట్లాగే అందులో భాగంగానే ఆడబిడ్డలకు కుంకుమ అర్చన పూజ చేస్తుండగా రామ మందిర్ నుంచి గెంటి వేయడం జరిగిందని సమాచారం తెలుసుకుని ఇక్కడ విచారణ చేశాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలు భక్తులు శాంతియుతంగా నిర్వహించుకోవాలి. నిజామాబాద్ జిల్లా ప్రజలకు సిపి సాయి చైతన్య సూచన. తెలంగాణలో అసమర్థ అవినీతి ప్రభుత్వం నడుస్తోంది. ఆర్థిక క్రమశిక్షణ లేని జీరో పాలన సాగుతోంది. హైదరాబాద్లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. ఘనంగా సామాజిక సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి. కాంగ్రెస్ భవన్లో జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, కాంగ్రెస్ నాయకులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షం, పలు ప్రాంతాల్లో తడిసిన వరి ధాన్యం. బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు మహాత్మా జ్యోతిబా పులే. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో జ్యోతిరావు పులే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. బహుజనుల సాధికారతకు ప్రతీకగా పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ప్రతిష్ఠించాలి. హైదరాబాద్లోని మింట్ కాంపౌండ్ వద్ద పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్సీ కవిత. భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం. టికెట్ రిజర్వేషన్ ప్రక్రియను క్రమబద్ధీకరించడమే లక్ష్యంగా తత్కాల్ బుకింగ్స్లో పలు మార్పులు. మన దేశంలో రహదారులను అమెరికా రోడ్ల కంటే సుందరంగా తీర్చిదిద్దుతా కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చింది. 27న ఎలకతుర్తి వరంగల్లో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంబరాలు జయప్రదం చేయండి. డిక్పల్లి బీఆర్ఎస్ కార్యాలయంలో రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. గత కొంతకాలంగా జాతీయ రహదారిపై జరుగుతున్న దారి దోపిడీ దొంగల ముఠా అరెస్ట్. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ